ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విజయవాడలో మున్సిపల్ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ విభాగాల సిబ్బంది నిరసనకు దిగారు. ఏపీ సీడీఎంఏ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఎక్కడికక్కడ నిరసనకారులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆందోళనలకు అనుమతి లేదని, ఒకవేళ ముట్టడిస్తే అరెస్టులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. మున్సిపల్ కమిషనరేట్ ఆఫీస్ వద్ద పోలీసులు మోహరించారు. గత 50 రోజులుగా సమ్మె చేస్తున్నారు మున్సిపల్ వర్కర్స్. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆందోళనకు దిగారు. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, మున్సిపల్ కార్మికుల డిమాండ్స్ ఏంటి? మున్సిపల్ సిబ్బంది డిమాండ్ల పట్ల అధికారులు ఏమంటున్నారు? సిద్ధు, గత 50 రోజులుగా మున్సిపల్ వర్కర్స్, ఇంజనీరింగ్ సిబ్బంది, వాటర్, అదేవిధంగా పార్కు, లైటింగ్, వీళ్ళంతా కూడా దాదాపు 28 డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళంతా కూడా సమ్మెలో ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. అయితే 50 రోజులుగా సమ్మెలో ఉన్నా కానీ ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. అధికారుల చుట్టూ తిరిగిన స్పందన లేదు. మంత్రుల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లిన స్పందన లేకపోవడంతో ఈరోజు మున్సిపల్ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించడానికంతా వీళ్ళంతా సిద్ధంగా వచ్చింది. అయితే ఈ ముట్టడికి ఎక్కడా కూడా అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే తెలియజేసిన పరిస్థితి. ఎవరు కూడా అటువైపు వెళ్ళొద్దంటూ కూడా చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే 11 డిమాండ్లు ప్రధానంగా వీళ్ళంతా కూడా పెట్టారు. దాంట్లో ప్రధానంగా కనీస వేతనాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం 11 డిమాండ్స్లో కనీస వేతనాన్ని అమలు చేయాలంటూ కూడా వాళ్ళంతా కోరుతున్న పరిస్థితి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు, సమ్మె చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా మనతో పాటు సంఘానికి సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మనం మాట్లాడుతుంటే ప్రధాన డిమాండ్స్ ఏంటి, ఏ అంశాల మీద వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అనే అంశాలు వాళ్ళని అడిగే తెలుసుకుందాం. సరే, ఏ డిమాండ్స్ పెట్టారు, ఎందుకు ఆందోళన చేస్తున్నారు? గత ప్రభుత్వం అయితే వైసీపీ ప్రభుత్వంలో పారిశుద్ధ్య కార్మికులకి, డ్రైవర్లకి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకి 6,000 రూపాయలు జీతం పెంచారు సార్. తర్వాత ఇంజనీరింగ్ విభాగంలో 28 రకాల పనులు చేసే వాళ్ళకి కమిటీ వేశారు. ఆ కమిటీ ఆఫీసర్లతో కూడిన కమిటీ వేశారు. వాళ్ళు కూడా గవర్నమెంట్కి సిఫార్సు ఇచ్చారు. ఆ సిఫార్సుని ఈ ప్రభుత్వం బయట పెట్టకుండా మేము సమ్మె చేసిన తర్వాత ఆ కమిటీ సిఫార్సుని బయటపెట్టింది. మేమేం అడుగుతున్నామంటే ఆ కమిటీ సిఫార్సు మేరకు మాకు జీతాలు పెంచండి, లేదా గత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు 3 కేటగిరీలకు జీతాలు పెంచిందో అదే 6,000 రూపాయలు మాకు పెంచండి. ఆ తర్వాత టెక్నికల్, నాన్ టెక్నికల్ జీతాలు ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతున్నాం. 52 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ మేము ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని మేము స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, మంచినీటి సరఫరా కావచ్చు, అత్యవసర విభాగాలు ఈ మున్సిపల్ రంగంలో వాటిని ఆపు చేయకుండా, విధులు బహిష్కరించకుండా మేము సమన్వయంతో ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఇప్పటి వరకు కూడా మేము సమ్మె చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వం చలనం లేదు. ఎవరు కూడా అధికారులు స్పందించట్లేదు, మంత్రి స్పందించట్లేదు. మమ్మల్ని వెంటనే చర్చలకు పిలవకపోతే ఈరోజు మేము సీడీఎంఏ గారికి ఇచ్చే నోటీస్ ఏంటంటే 28వ తేదీ నుండి రాష్ట్రం మొత్తం ఒకేసారి స్ట్రీట్ లైటింగ్ ఆపేస్తాం. 30వ తేదీ నుండి మంచినీటి సరఫరా కూడా నిలుపుదల చేస్తాం. దీనికి ప్రజలు కనుక ఏమన్నా ఇబ్బందులు కనుక పడితే అది మాది కాదు బాధ్యత, మా కార్మిక సంఘాలది కాదు బాధ్యత, మీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మేనిఫెస్టోలో చూస్తే అన్ని సంక్షేమ పథకాలు మీకు అమలు చేస్తా ఉన్నారు, కనీస వేతనాలు కూడా ఇస్తామంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి. నిన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని కూడా కలిశారు మీరు, ఆయన ఏం చెప్పారు? మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పిన తర్వాత ఒక వారం 10 రోజుల క్రితం తల్లికి వందనం వేశారు. తల్లికి వందనం వేశారు కానీ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేస్తున్న ఏ కార్మికుడికి, కార్మికురాలికి కూడా తల్లికి వందనం అనేది పళ్ళ. అలాగే ఒంటరి మహిళ పెన్షను మా కార్డులో మా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి పెన్షన్ లేదు. అలాగే మా కుటుంబ సభ్యులు ఎవరైనా అంగవైకల్యంలో ఉంటే వాళ్ళకి పెన్షన్ లేదు. మీరు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని సంవత్సర కాలం గడిచిపోయింది. ఇప్పటికి కూడా లోకేష్ గారు ఏమంటారంటే సీఎం గారితో మాట్లాడి చెప్తా ఉంటారు. సీఎం గారితో మాట్లాడి చెప్పేది ఏంటండి, మీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు సీఎం గారే కదా మేనిఫెస్టోలో పెట్టింది. అందరూ అన్ని సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూర్చునే కదా మేనిఫెస్టో రెడీ చేసేది. అప్పుడు మరి మేనిఫెస్టోలో పెట్టి మా చేత ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత మీరు ఈ రకంగా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా చేయటం కరెక్ట్ కాదు. కనీస వేతనాలు అమలు చేస్తున్నామన్నారు, ఎక్కడ కూడా ఊసే లేదు. మేము అడుగుతున్నాం, కనీస వేతనాలు అమలు చేయకపోగా కూడా మీరు
మాకు గత ప్రభుత్వం ఏదైతే కొన్ని విభాగాలకు జీతాలు పెంచిందో అదే పద్ధతిలో మాకు సమానంగా ముందు జీతాలు పెంచండియా, తర్వాత మీ కనీస వేతనాలు అనేది తర్వాత మాట్లాడుకుందామని చెప్తుంటే దానికి కూడా ఇంతవరకు 52 రోజులుగా ఎవరు కూడా స్పందించట్లేదు. దీని మీద మేము ఈ రోజు నుంచి రేపటి నుంచి స్ట్రీట్ లైటింగ్ మంచినీరు కూడా ఆపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇది చెప్తున్నారు. 52 రోజులుగా ఆందోళన చేస్తున్నా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అధికారులు పట్టించుకోవట్లేదు, మంత్రులు సైతం దీనిని పట్టించుకోవట్లేదు. ఇప్పటివరకు శాంతియుతంగా మేము ఆందోళన చేస్తాం. ప్రభుత్వం ఇప్పుడు కానీ స్పందించకపోతే రేపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీల్లో కూడా విధులైట్లు ఆపుతాము. 30వ తారీఖు నుంచి మంచినీటి సౌకర్యాన్ని కూడా నిలుపుదల చేస్తాము. ఒకవేళ ప్రజలు అవస్థలు పడినా ఇబ్బందులు పడినా మాకు ఎటువంటి సంబంధం లేదు, పూర్తిగా దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి మున్సిపల్ వర్కర్స్ జేఏసీ నాయకులైతే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధు. ఓకే సురేంద్ర.